ఒక ముస్లిం బ్రతికి ఉండి కూడా ఉపవాసాల ద్వారా, తరావీ నమాజుల ద్వారా, దాన ధర్మాల ద్వారా, కియాముల్ లైల్ ద్వారా ఎవడైతే తన పాపాలను కడిగేసుకోలేదో, పుణ్యాలు సంపాదించుకోలేదో వాడు నాశనం అయిపోగాక అన్నారు. దానికి జిబ్రీల్ అలైహిస్సలాం వారు శపించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ అని చెప్పారు. సోదరులారా, ఎవరైనా మీ ఇంటికి ఒక అతిథి వస్తున్నాడు, ఆ అతిథి వస్తూ వస్తూ 2 చేతుల నిండా కానుకలు పట్టుకొస్తున్నాడు అని అంటే మీకు ఎంత సంబరంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ అతిథే రమదాను మాసము. ఎన్నో అల్లాహ్ యొక్క అనుగ్రహాలను, కరుణానుగ్రహాలను, సకల శుభాలను, అమోఘమైన పుణ్యాలను నిండా తీసుకొని మన ముంగిట మళ్ళీ రానున్నది. ఆ రమదాను మాసాన్ని పొందటానికి నీవు సిద్ధంగా ఉన్నావా అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రానున్న రమదాను మాసాన్ని పరిపూర్ణంగా పొందే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. కానీ ఒకడు గ్లాసుతో పట్టుకున్నాడు, గ్లాసుడన్ని నీళ్లే వచ్చాయి. ఒకడు జగ్గుతో పట్టుకున్నాడు, జగ్గుడు నీళ్లే వచ్చాయి. ఒకడు పెద్ద బిందెతో పట్టుకున్నాడు, బిందెడు నీళ్లే వచ్చాయి. ఒకడు తొట్టితో పట్టుకున్నాడు, తొట్టి కూడా నిండిపోయింది. మనము శ్రమించే దాన్ని బట్టి, మనం ఆచరించే దాన్ని బట్టి రమదాను మాసం కూడా మనకు అన్ని పుణ్యాలను ఇస్తుంది. సోదరులారా, ఎవడైతే నిర్లక్ష్యంతో, బద్ధకంతో, సోమరితనంతో ఉంటాడో గ్లాసుడు నీళ్లు పట్టుకున్నోడికి పట్టుకునేగా కొన్ని పుణ్యాలే వస్తాయి. మీరు అల్లాహ్కు భయపడండి. రేపటి కొరకు, తీర్పు దినం కొరకు ఏమి సమకూర్చుకున్నావు, ఏమి ఎత్తి పెట్టుకున్నావు అన్నది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. పట్టుకున్నోడికి పట్టుకున్న పుణ్యాలు ఉన్నాయి. తన పాపాలు కడిగేసుకున్నోడికి ఏ విధంగా అతను పశ్చాత్తాపం చెందుతాడు అంతగా అతను పరిశుద్ధుడైపోతాడు. ఈదుల్ ఫిత్ర్ పండగ రోజున తొడుక్కునేటటువంటి బట్టల గురించి ఈ రోజు నుంచే పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. ఒక శారీ కొన్నారంటే దానికి మ్యాచింగ్ అయ్యేటువంటి బ్లౌజ్ దొరకట్లేదని, దానికి సరైన టైలర్ దొరకలేదని, వీటి గురించి డిస్కషన్. రమజాను మాసము వీటి కోసం కాదు వచ్చింది. నీ పాపాలు క్షమించడానికి వస్తుంది, నీ పుణ్యాలను పెంచడానికి వస్తుంది, పరలోకంలో నీ దర్జాలను పెంచడానికి వస్తుంది. దానిని ఉపయోగించుకో. చీరల కోసము, జాకెట్ల కోసము, బట్టల కోసము, ఇఫ్తార్లు, సహరీలు ఏర్పాటు చేసుకునే దానికోసము, వీటి కోసం కాదు. రమజాను మాసం వచ్చినప్పటికి కూడా మాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా అవిశ్వాసులు ఏ విధంగా తింటూ తాగుతూ బజార్లలో తిరుగుతూ ఉంటారో అదే విధంగా ఉంటారు ముస్లింలు కూడా. రంజాన్ మాసంలో వాళ్ళు ఉపవాసాలు ఉండరు, నమాజులకు రారు, పుణ్యకార్యాలు చేసుకోరు, మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు. నిజమైనటువంటి దౌర్భాగ్యులు అంటే జిబ్రీల్ అలైహిస్సలాం వారి యొక్క శాపానికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శాపానికి గురైనటువంటి దౌర్భాగ్యులు అంటే ఎవరో వీళ్ళే. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇదే జుమ్మా యొక్క మెంబర్ ఎక్కుతూ మొదటి మెట్టి ఎక్కి ఆమీన్ అని చెప్పారు, రెండో మెట్టి ఎక్కి ఆమీన్ అని చెప్పారు, మూడో మెట్టి ఎక్కి ఆమీన్ అని చెప్పారు. సహచరులు అడిగారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, మీతో ఎవరూ మాట్లాడలేదు, అయినా కూడా మీరు 3 సార్లు ఆమీన్ అని చెప్పారు, ఏమిటి విషయం అని అడగగానే జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చారు. ఎవరైతే రమదాను మాసంలో బ్రతికి ఉండి కూడా దాని పుణ్యాన్ని పొందలేకపోయాడు ఆ వ్యక్తి నాశనం అయిపోయాడు. మరొక హదీసులో వస్తుంది, అతనికి నరకానికి దారి ఏర్పరచుకున్నాడు అని. తర్వాత ఏ వ్యక్తి అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క బాగోగులు పట్టించుకోలేదో వాడు కూడా నాశనం అయిపోయాడు అని చెప్పారు. తర్వాత ఏ వ్యక్తి అయితే ప్రవక్త ముహమ్మద్ అనే పేరు రాగానే ఆయన పైన దరూద్ చదవడు ఆ వ్యక్తి కూడా నాశనం అయిపోయాడు అని చెప్పారు. దైవ దూతల నాయకుడు జిబ్రీల్ పెట్టిన శాపానికి గురైన దౌర్భాగ్యులు వీళ్ళు. అందుకే పుణ్యకార్యాలు చేస్తూ మరణం రావాలి. ఎవరైనా రోజా పాటిస్తూ మరణం వచ్చిందంటే అతను జన్నత్కి వెళ్ళిపోతాడు. నమాజులో ఉండగా ఎవరైనా చనిపోయినారంటే జన్నత్కి వెళ్ళిపోతాడు. అదే వ్యభిచారం చేస్తూ చనిపోతే నరకానికి వెళ్తాడు. దొంగతనం చేస్తూ చనిపోతే నరకానికి వెళ్తాడు. సజ్దాలో సుబ్హాన రబ్బియల్ ఆలా అనే టైం కూడా దొరకట్లేదు, అత్తహియా చదివే టైం కూడా దొరకట్లేదు. ఏం నమాజ్ అది? ఏం నమాజ్ ఇది? కాకి పొడిచినట్టు సజ్దాలు. అలాంటి నమాజును అల్లాహ్ స్వీకరిస్తాడా? ఎందుకంటే కొందరు
రంజాన్ లో ఖురాన్ అంతా అయిపోవాలి అని కొందరు కండిషన్ పెడతారు. ఖురాన్ అంతా అయిపోకపోయినా పర్వాలేదు, బాగా చదివించని కొంతమంది అంటారు. ఇక ఆఫీస్ ఆఫ్ మధ్యలో నలిగిపోతాడు పాపం, ఏం చెప్పాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చారు. అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను ఖురాన్ పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పూర్తి చేయాలనగానే 30 రోజుల్లో పూర్తి చేయన్నారు ప్రవక్త గారు. నాకు అంతకంటే ఇంకా శక్తి ఉంది అన్నారు. అలా అయితే వారం రోజుల్లో పూర్తి చేయన్నారు. నాకు అంతకంటే ఇంకా ఎక్కువ శక్తి ఉందని అన్నారు. అయితే 3 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అనగానే నాకు అంతకంటే ఇంకా శక్తి ఉంది అన్నారు. 3 రోజుల కంటే తక్కువ ఎవరైతే పూర్తి ఖురాన్ చదువుతారో వాళ్ళు ఖురాన్ ఏమీ అర్థం చేసుకోలేరు అని అన్నారు. ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారు ఏం తెలియజేశారంటే, రమదాను మాసంలో ఖురాన్ ఎక్కువగా చదవడము సున్నత్ అయి ఉంది, కానీ ఖురాన్ను తజ్వీద్ లేకుండా, అర్థం పర్థం లేకుండా చదవడం మాత్రం తప్పే. రమదాను మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి ఖురాన్ను 2 సార్లు జిబ్రీల్ అలైహిస్సలాం వారికి వినిపించారు. ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం రమదాన్ మాసం కొరకు సిద్ధం అవ్వండి. సోదరులారా, గత కాలంలో మన పూర్వీకులు వేల సంవత్సరాలు బ్రతికి కఠోరమైనటువంటి ఆరాధనలో లీనమైపోయి ఉండేవారు. వందల సంవత్సరాలు వారు ఆరాధన చేసేవారు. కానీ నేడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మత్ వయసు సాధారణంగా 60 సంవత్సరాలు. అన్నీ బాగుండి ఆరోగ్యంగా ఎవరైనా బ్రతకగలిగితే 100 సంవత్సరాలు బ్రతుకుతున్నారు. అది ఎవరో. కానీ సాధారణమైన వయసు అయితే 60 సంవత్సరాలు, చాలా తక్కువ వయసు. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా వేల సంవత్సరాలు తరబడి చేసినటువంటి ఆరాధన కంటే ఎక్కువ ఘనత కలిగినటువంటి పుణ్యాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతులు అల్లాహ్ సుబ్హానహు తఆలా పెట్టేశాడు. సోదరులారా, రమదాను లాంటి
మాసాలలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి పుణ్యాలను ఏ వ్యక్తి అయితే పొందుతాడో ఆ వ్యక్తి 1000 సంవత్సరాల తరబడి ఆరాధన చేసిన వారి కంటే ముందే అతను స్వర్గంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అల్హమ్దులిల్లా. కావున అతి పవిత్రమైనటువంటి రమదాను మాసం కొద్ది రోజులలోనే మన ముంగిట రానున్నది. సోదరులారా, గతించిపోయినటువంటి సంవత్సరంలో మనతో పాటు కలిసి తిన్నవారు, మన పక్కన నమాజ్ చదివినటువంటి వారు నేడు ఈ రోజున మన మధ్యన లేరు. వచ్చే సంవత్సరం మనము కూడా ఉంటామో లేదో కూడా తెలియదు. కావున సోదరులారా, సమయం అనేది చాలా విలువైనది. ఈ సమయాన్ని ఎవరు కూడా వృధా చేసుకోకూడదు. సోదరులారా, ఎవరైనా మీ ఇంటికి ఒక అతిథి వస్తున్నాడు, ఆ అతిథి వస్తూ 2 చేతుల నిండా కానుకలు పట్టుకొస్తున్నాడు అని అంటే మీకు ఎంత సంబరంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ అతిథే రమదాను మాసము. ఎన్నో అల్లాహ్ యొక్క అనుగ్రహాలను, కరుణానుగ్రహాలను, సకల శుభాలను, అమోఘమైన పుణ్యాలను నిండా తీసుకొని మన ముంగిట మళ్ళీ రానున్నది. ఆ రమదాను మాసాన్ని పొందటానికి నీవు సిద్ధంగా ఉన్నావా అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రానున్న రమదాను మాసాన్ని పరిపూర్ణంగా పొందే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, ఆ రమదాను మాసము వస్తూ మన యొక్క పాపాలను క్షమించవేసేటటువంటి సామాగ్రిని తనతో తీసుకొని వస్తుంది. మన పుణ్యాలను అమాంతం పెంచేటటువంటి సామాగ్రిని తనతో తీసుకొని వస్తుంది. అయితే సోదరులారా, దీని ఉదాహరణ ఎలా ఉందంటే, బయట వర్షం పడుతుందనుకోండి, ఆ వర్షం అందరికి ఒకే విధంగా కురుస్తుంది. కానీ ఒకడు గ్లాసుతో పట్టుకున్నాడు, గ్లాసుడన్ని నీళ్ళే వచ్చాయి. ఒకడు జగ్గుతో పట్టుకున్నాడు, జగ్గుడు నీళ్ళే వచ్చాయి. ఒకడు పెద్ద బిందెతో పట్టుకున్నాడు, బిందెడు నీళ్ళే వచ్చాయి. ఒకడు తొట్టితో పట్టుకున్నాడు, తొట్టి కూడా నిండిపోయింది. మనము శ్రమించే దాన్ని బట్టి, మనం ఆచరించే దాన్ని బట్టి రమదాను మాసం కూడా మనకు అన్ని పుణ్యాలను ఇస్తుంది. సోదరులారా, పుణ్యాలను అందరికి సమానంగానే తీసుకొని వస్తుంది. అయితే ఏ వ్యక్తి అయితే నిష్టగా, ధర్మంగా, తక్కువతోటి అన్ని పుణ్యాలను పొందుతాడో ఆ వ్యక్తికి దండిగా లాభం చేకూరుతుంది. ఎవడైతే నిర్లక్ష్యంతో, బద్ధకంతో, సోమరితనంతో ఉంటాడో గ్లాసుడు నీళ్లు పట్టుకున్నోడికి పట్టుకునేగా కొన్ని పుణ్యాలే వస్తాయి. చేసుకున్నోడుకు చేసుకున్నన్ని దక్కుతాయి. సోదరులారా, అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ వల్ తన్జుర్ నఫ్సుమ్ మా ఖద్దమత్ లిగద్ వత్తఖుల్లాహ ఇన్నల్లాహ ఖబీరున్ బిమా తఅమలూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. మరియు ప్రతి వ్యక్తి రేపటి తీర్పు దినం కొరకు తానేమి సంపాదించుకున్నాడో చూసుకోవాలి. మీరేమేం చేస్తూ ఉండేది అల్లాహ్ కనిపెట్టుకొనే ఉన్నాడు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఈ ఆయతలో ఏం తెలియజేస్తున్నాడు? మీరు అల్లాహకు భయపడండి. రేపటి కొరకు, తీర్పు దినం కొరకు ఏమి సమకూర్చుకున్నావు, ఏమి ఎత్తిపెట్టుకున్నావు అన్నది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. సోదరులారా, అతి పవిత్రమైనటువంటి రంజాను మాసంలో పట్టుకున్నోడికి పట్టుకున్న పుణ్యాలు ఉన్నాయి. తన పాపాలు కడిగేసుకున్నోడికి ఏ విధంగా అతను పశ్చాత్తాపం చెందుతాడో అంతగా అతను పరిశుద్ధుడైపోతాడు. సోదరులారా, మొట్టమొదటిగా మనము తెలుసుకోవలసినటువంటి మొదటి విషయం ఏమిటంటే, రమదాను మాసంలో అల్హమ్దులిల్లా 30 రోజాలు పాటించేటటువంటి అవకాశము, దాని యొక్క ప్రతిఫలము ఉంది. ఆ ఉపవాసాల ద్వారా పాపాలు క్షమించబడతాయి. అలాగే తరావీహ్ నమాజులు ఉన్నాయి, ఆ తరావీహ్ నమాజుల ద్వారా పాపాలు క్షమించబడతాయి. అలాగే లైలతుల్ ఖద్ర్ ఉంది, దాని ద్వారా పాపాలు క్షమించబడతాయి. అలాగే ఇంకా ఇతర దాన ధర్మాలు, సహరీలు, ఇఫ్తార్లు, జిక్రు, ఖురాన్ పారాయణ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి పుణ్యాన్ని పొందాలంటే ఏం చేయాలి? తౌహీద్ వ్యక్తి అయి ఉండాలి. మొదటి విషయం, చాలా మంది షిర్కు చేస్తూ
రమదాను మాసంలో పుణ్యాన్ని ఆశిస్తారు. అలాంటి వారికి అనా పైసా అంత పుణ్యం కూడా రాదు. సూటిగా చెప్పాలంటే ఎవరైతే దర్గాలకు వెళుతున్నారో, ఎవరైతే సమాధులను దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారో, ఎవరైతే అక్కడ సజ్దాలు చేస్తున్నారో, రుకులు చేస్తున్నారో, దువాలు చేస్తున్నారో, ఔలియాలను దేవుళ్ళుగా భావిస్తున్నారో, అలాంటి వారి యొక్క రంజాన్ లో వాళ్ళు చేసే ఏ కార్యం వాళ్ళ దగ్గర కుబులు కాదు. చాలా మంది 30 రోజాలు, అల్లాహు అక్బర్, ఎంత గొప్ప విషయం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాదాపు 15 గంటల పాటు ఉండేటటువంటి ఉపవాసం యొక్క పుణ్యం అతనికి దక్కాలంటే అతను షిర్కు చేయకూడదు. కానీ మేము దర్గాకు కూడా వెళ్తాము, మేము రోజా కూడా పాటిస్తామంటే ఏమీ లాభం లేదు దాని ద్వారా. మేము దర్గాకు కూడా వెళ్తాము, తరావీ నమాజ్ కూడా చదువుతామంటే రవ్వంత పుణ్యం కూడా దాని ద్వారా రాదు. మేము దర్గాలకు కూడా వెళ్తాము, తాయెత్తులు దారాలు కట్టుకుంటాము, ఫాతిహాలు గంధాలు ఉరుసులు కూడా చేస్తాము, మరియు మేము ఇఫ్తార్లు కూడా చేయిస్తాము అని అంటే నీ డబ్బు వృధానే తప్ప రవ్వంత పుణ్యం కూడా దానికి రాదు. మీరు ఉండే ఉపవాసాల ద్వారా, మీరు చదివే తరావీహుల ద్వారా, మీరు చేసే ఖియాముల్ లైల్ ద్వారా, మీరు ఇచ్చే ఇఫ్తార్లు, సహరీలు, ఖురాను, జిక్రు, వీటన్నిటికీ మీకు ప్రతిఫలం రావాలంటే స్వచ్ఛమైన తౌహీద్, ఏకదైవారాధన మీరు ఉండాలి. షిర్కు చేస్తూ ఒకవైపు ఇలాంటి కార్యాలు చేస్తే రవ్వంత లాభం కూడా ఉండదు సోదరులారా. ఇది ఎలాంటిదంటే మురికి కాలువ పక్కన అత్తరు పూసుకుంటే ఏంటన్న లాభం ఉందా? ఏ లాభము లేదు. మురికి కాలువ పక్కన అత్తరు పూసుకుంటే ఆ యొక్క దుర్వాసన వస్తుందే తప్ప మంచి వాసన రాదు. ఆ విధంగానే మీరు దర్గాలకు వెళుతూ షిర్కు చేస్తూ ఉపవాసాలు పాటిస్తే లాభం లేదు, తరావీహ్ నమాజులు చదివితే లాభం లేదు, మీరు ఖియాముల్ లైల్ జాగరణ చేస్తే కూడా లాభం లేదు. వీటి లాభం మీకు ఎప్పుడు వస్తుందంటే తౌహీద్ మీద గట్టిగా ఉన్నప్పుడే మీకు వస్తుంది సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే జుమర్ 39వ సూర 65వ ఆయత అల్లాహ్ అంటున్నాడు, లైన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్. ఎవరైతే బహుదైవ ఆరాధనకు ఒడిగడతారో వారి యొక్క సమస్త కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయి. వాళ్ళు రేపు తీర్పు దినం రోజున అల్లాహ్ సమక్షంలోకి వస్తారు. వచ్చి అల్లాహ్ నీ కోసం రోజాలు పాటించాము, నీ కోసం తరావీహ్ నమాజులు చదివాము, నీ కోసం మేము సదకాలు చేశాము, దాన ధర్మాలు చేశాము, సహరీలు చేయించాము, ఇఫ్తార్లు చేయించామని అంటే మీ ఆరాధన చెల్లదు అంటాడు అల్లాహ్ తాలా. ఏమల్లా మేమేం చేశాం? నాతో పాటు మరొక దేవుణ్ణి తెచ్చి మీరు అంటగట్టలేదా? నాకు దాసులకు మధ్యన ఔలియాలు ఉన్నారని మీరు నమ్మలేదా? షిర్కుకు పాల్పడ్డారు. అందుకు అల్లాహ్ తాలా ఏమంటున్నాడు సూరే ఫుర్ఖాన్ 23వ ఆయతలో, వారు ప్రాపంచిక జీవితంలో చేసుకున్నటువంటి పుణ్యాలన్నీ తీసుకొని వచ్చి మా దగ్గరకు వస్తారు, అప్పుడు మేము వారి యొక్క సమస్త కర్మలన్నీ గాలిలో ఉఫ్ అని ఎగరవేస్తాము, అవి ఎందుకు పనికిరావని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నాడు. ఎవరైనా దర్గాకు వెళుతూ 10 లక్షలు ఖర్చు పెట్టి 10,000 మందికి ఇఫ్తార్ ఏర్పాటు చేసినా పావల పుణ్యం కూడా రాదు. సమాధులను మొక్కుతూ రాత్రంతా ఖియాముల్ లైల్ నమాజ్ చదివినా పావల పుణ్యం కూడా అతనికి రాదు. ఇది స్పష్టం. కావున సోదరులారా, ఎవరైనా సరే రమదాన్లో ఉన్నటువంటి ఇతర మాసాలలో ఉన్నటువంటి ప్రతి పుణ్యకార్యాన్ని పొందాలంటే షిర్కుకు దూరంగా ఉండాలి. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మన్ సామ రమదాన ఈమానం వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే రమదాను మాసంలో పరిపూర్ణమైన విశ్వాసంతో పరలోక పుణ్యఫలాపేక్షతో రమదాను ఉపవాసాలు పాటిస్తాడో అలాంటి వ్యక్తి యొక్క గత పాపాలన్నీ క్షమించబడతాయి అని చెప్పారు. ఇక్కడ మొదటి మాట ఏమొస్తుంది? ఈమాన్, ఇహ్తిసాబ్. ఈమాన్ అంటే ఏంటి? పరిపూర్ణమైన విశ్వాసం. కానీ మీ విశ్వాసం ఎవరి మీద ఉంది? దర్గాల మీద ఉంది, ఔలియాల మీద ఉంది, బాబాల మీద ఉంది, తాయిత్తుల మీద, దారాల మీద, వాస్తుల మీద, శకునాల మీద, జ్యోతిష్యం మీద ఈమాన్ ఉంది. కానీ అల్లాహ్ ఇందులో ఏమంటున్నాడు? రమదాన్ లో మీరు పాటించే ఉపవాసాల ద్వారా మీ సమస్త పాపాలు క్షమించబడాలంటే
ఈమాన్, ఇహ్తిసాబ్. పరిపూర్ణమైన విశ్వాసము, పరలోక పుణ్య ఫలాపేక్ష. ఈ 2 కండిషన్లు పెట్టాడు అల్లాహ్ తాలా. పరిపూర్ణమైన విశ్వాసం ఎవరి మీద? అల్లాహ్ పైన ఉండాలి. లా ఇలాహా ఇల్లల్లాహ్ చెబుతూ అల్లాహ్తో పాటు మరొక దేవుణ్ణి అంటగట్టడం ఇది ఈమానా? కాదు. కావున ఈమాన్తో, ఇహ్తిసాబ్తో ఎవరైతే రోజాలు పాటిస్తారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. అలాగే తర్వాత అల్లాహ్ తఆలా అన్నాడు, మన్ ఖామ రమదాన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మన్ ఖామ రమదాన ఈమాన వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దమ్. ఎవరైతే రమదాను మాసంలో పరిపూర్ణమైన విశ్వాసంతో, పరలోక పుణ్య ఫలాపేక్షతోటి ఖియామ్ అంటే తరావీహ్ నమాజులు చేస్తాడో అలాంటి వ్యక్తి యొక్క గత పాపాలు క్షమించబడతాయి. మన్ ఖామ లైలతుల్ ఖద్ర్ ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దమ్. ఏ వ్యక్తి అయితే రంజాను మాసంలో పరిపూర్ణమైన విశ్వాసంతో, పరలోక పుణ్య ఫలాపేక్షతో చివరి 10 రాత్రులు జాగరణ చేస్తాడో ఆ వ్యక్తి యొక్క గత పాపాలు క్షమించబడతాయి. మీరు ఉపవాసాల ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి. తరావీహ్ నమాజ్ ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి. ఖియాముల్ లైల్ ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి. ఎప్పుడైతే పరలోక పుణ్య ఫలాపేక్షను, అంటే అల్లాహ్ నన్ను ఈ ఉపవాసాల ద్వారా నరకం నుండి రక్షించాలి, స్వర్గంలో జన్నతులో ఉన్నతమైన దర్జాలు కావాలి, పరలోకంలో జన్నత్ కావాలనే ఆశతో రోజాలు పాటిస్తాడో, పరిపూర్ణమైన విశ్వాసంతో రోజాలు పాటిస్తాడో అతని రోజాల ద్వారా అతని పాపాలు క్షమించబడతాయి. తర్వాత చాలా మంది ఈ రమజాను మాసంలో కూడా అమోఘమైనటువంటి పుణ్యాల యొక్క మాసం అయినప్పటికీ ఏ విధంగా ఈ సమయాన్ని వృధా చేసుకుంటున్నారంటే సోదరులారా, చాలా మంది వాళ్ళు నిజంగా దౌర్భాగ్యులనే చెప్పాలి. రమదాన్లో 1-2 రోజులు ఉపవాసం ఉంటారు, దాని తర్వాత ఉండరు. ఏమంటే నేను ఉండలేను, ఆకలికి తట్టుకోలేను అనే మాటలు చెబుతారు. అలాగే తరావీహ్ నమాజు కూడా ఒకరోజు వస్తారు, మళ్ళీ 27వ రాత్రి కనపడతారు మస్జిద్లో, అప్పటిదాకా కనిపించారు. దౌర్భాగ్యులనే చెప్పాలి. రమదాను మాసంలో ఉన్నటువంటి ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను ఎంతో విలువైనది, అమోఘమైనది. సంవత్సరానికి 365 రోజులలో 30 రోజులు మాత్రమే అతి పవిత్రమైనటువంటి రమజాను. సంవత్సరానికే 30 రోజులు, ఏమి సంవత్సరం పొడుగునా లేదు. 365 రోజుల్లో 30 రోజులు మాత్రమే రమజాను. ఎంత అమోఘమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ 30 రోజులలో ఉన్నటువంటి ప్రతి గంటను, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి, తన పాపాలను కడిగేసుకునే పనిలో ఉండాల్సింది పోయి, పుణ్యాలను సంపాదించుకునే పనిలో ఉండాల్సింది పోయి, మన వాళ్ళ వ్యవహారం ఎలా ఉందంటే, పొద్దున్నే సహరీ చేసేటప్పుడు ఇంకా నేను ఏదో జీవితాంతం ఉపవాసం ఉంటున్నాను అన్నట్టుగా కడుపు నిండా బిర్యానీలు తినేసి 9 గంటల 10 గంటల కాడ అరగట్లేదు, వాంతికి వస్తుందని చెప్పేసి ఆ విధంగా ఉపవాసాలు పోగొట్టుకుంటా ఉంటారు. 30 ఉపవాసాల్లో అరగట్లేదని, వాంతికి వస్తుందని, నీళ్లు దప్పికవుతున్నాయని ఎట్ట కొన్ని పోతాయి 10-12. 30 ఉపవాసాల్లో ఏ ఒక్కటి కూడా అకారణంగా చేజారిపోకుండా కాపాడుకున్న వాడిదే ధర్మనిష్ట. అలాగే తరావీహ్ నమాజులకు ఏమయ్యా రాలేదని అడిగితే కూడా, ఇఫ్తార్లో కాస్త ఎక్కువ తిన్నాను, కడుపు నొప్పిగా ఉంటే రాలేకపోయా. అరే, తరావీహ్ నమాజులు ఉండేది 30 రోజులు. ఆ 30 రోజుల్లో నువ్వు కడుపు నొప్పని, చెయ్యి నొప్పని, కాళ్ళు నొప్పని ఓ 10 రోజులు ఎగ్గొట్టేస్తే ఏ విధంగా నీ పాపాలు క్షమించబడతాయి? పాపాలు క్షమించబడాలంటే పరిపూర్ణమైన విశ్వాసం, ధర్మనిష్ట కావాలి. అంటే చిత్తశుద్ధితో కార్యం చేయాలి. 30 రోజులు ఒక్క రోజు కూడా వదిలిపెట్టకుండా నిష్ఠగా రోజాలు, నిష్ఠగా తరావీహ్ నమాజులు పాటించాలి. అప్పుడు నువ్వు నీ పాపాలు క్షమించబడడానికి అర్హుడు అవుతావు. బుద్ధి పట్టక సోమరిపతనంతో కొన్ని ఉండి కొన్ని ఎగ్గొట్టి ఇది ధర్మనిష్ట కాదు. ధర్మనిష్ట అంటే ఒక్కటి కూడా చేజారిపోకుండా భద్రంగా కాపాడుకుంటూ రావాలి. కావున సోదరులారా, ఈ రమజాను మాసంలో సమయాన్ని వృధా చేసుకోకూడదు సోదరులారా. అలాగే స్త్రీలలో కూడా చాలా మంది
రమదాను మాసంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. అతి పవిత్రమైనటువంటి విలువైనటువంటి ఆ సమయంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. అదేమిటంటే ఎప్పుడో ఈదుల్ ఫిత్ర్ పండగ రోజున తొడుక్కునేటటువంటి బట్టల గురించి ఈ రోజు నుంచే పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. ఒక శారీ కొన్నారంటే దానికి మ్యాచింగ్ అయ్యేటువంటి బ్లౌజ్ దొరకట్లేదని, దానికి సరైన టైలర్ దొరకలేదని, వీటి గురించి డిస్కషన్. రమజాను మాసము వీటి కోసం కాదు వచ్చింది. నీ పాపాలు క్షమించడానికి వస్తుంది, నీ పుణ్యాలను పెంచడానికి వస్తుంది, పరలోకంలో నీ దర్జాలను పెంచడానికి వస్తుంది. దానిని ఉపయోగించుకో. చీరల కోసము, జాకెట్ల కోసము, బట్టల కోసము, ఇఫ్తార్లు సహరీలు ఏర్పాటు చేసుకునే దానికోసము, వీటి కోసం కాదు. సోదరులారా, ఎలాంటి విలువైనటువంటి సమయాన్ని ఏ విధంగా మనం పోగొట్టుకున్నామో ఒక్కసారి అర్థం చేసుకోండి సోదరులారా. కావున రమదాను మాసంలో ఉన్నటువంటి సకల శుభాలను మనము పొందాలి, దక్కించుకోవాలి. అంటే మనము ప్రతి క్షణం పుణ్యాల కోసం పాకులాడాలి, పాపాలను కడిగేసుకోవడానికి సాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అప్పుడే మనము రమదాను మాసాన్ని పొందిన వాళ్ళం అవుతాం సోదరులారా. చాలా మంది ముస్లింలు ఎలా ఉంటారంటే రమదాను మాసం వచ్చినప్పటికి కూడా మాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా అవిశ్వాసులు ఏ విధంగా తింటూ తాగుతూ బజార్లలో తిరుగుతూ ఉంటారో అదే విధంగా ఉంటారు ముస్లింలు కూడా. రంజాన్ మాసంలో వాళ్ళు ఉపవాసాలు ఉండరు, నమాజులకు రారు, పుణ్యకార్యాలు చేసుకోరు, మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉంటారు. నిజమైనటువంటి దౌర్భాగ్యులు అంటే జిబ్రీల్ అలైహిస్సలాం వారి యొక్క శాపానికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శాపానికి గురైనటువంటి దౌర్భాగ్యులు అంటే ఎవరో వీళ్ళే. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇదే జుమ్మా యొక్క మెంబర్ ఎక్కుతూ మొదటి మెట్టి ఎక్కి ఆమీన్ అని చెప్పారు, రెండో మెట్టి ఎక్కి ఆమీన్ అని చెప్పారు, మూడో మెట్టి ఎక్కి ఆమీన్ అని చెప్పారు. సహచరులు అడిగారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, మీతో ఎవరూ మాట్లాడలేదు, అయినా కూడా మీరు 3 సార్లు ఆమీన్ అని చెప్పారు, ఏమిటి విషయం అని అడగగానే జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చారు. ఎవరైతే రమదాను మాసంలో బ్రతికి ఉండి కూడా దాని పుణ్యాన్ని పొందలేకపోయాడు ఆ వ్యక్తి నాశనం అయిపోయాడు. మరొక హదీసులో వస్తుంది, అతనికి నరకానికి దారి ఏర్పరచుకున్నాడు అని. తర్వాత ఏ వ్యక్తి అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల యొక్క బాగోగులు పట్టించుకోలేదో వాడు కూడా నాశనం అయిపోయాడు అని చెప్పారు. తర్వాత ఏ వ్యక్తి అయితే ప్రవక్త ముహమ్మద్ అనే పేరు రాగానే ఆయన పైన దరూద్ చదవడు ఆ వ్యక్తి కూడా నాశనం అయిపోయాడని చెప్పారు. ఈ హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటి, రమజాన్ మాసంలో ఒక ముస్లిం బ్రతికి ఉండి కూడా ఉపవాసాల ద్వారా, తరావీ నమాజుల ద్వారా, దాన ధర్మాల ద్వారా, కియాముల్ లైల్ ద్వారా ఎవడైతే తన పాపాలను కడిగేసుకోలేదో, పుణ్యాలు సంపాదించుకోలేదో వాడు నాశనం అయిపోవుగాక అన్నారు. దానికి జిబ్రీల్ అలైహిస్సలాం వారు శపించారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ అని చెప్పారు. దైవ దూతల నాయకుడు జిబ్రీల్ పెట్టిన శాపానికి గురైన దౌర్భాగ్యులు వీళ్ళు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ చెప్పారు, వారికి అలాగే జరుగును కాక అని చెప్పారు. అందులో ఉన్నటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు. కావున రమదాన్ మాసంలో ఉపవాసాలు ఉండాల్సింది పోయి అవిశ్వాసుల వల్ల తింటూ తాగుతూ ఉంటే గనక నీకు అవిశ్వాసికి తేడా ఏమీ లేదు. ఇంకా రమదాన్ మాసంలో తరావీ నమాజులు చదవకుండా బయట శికార్లు కొడుతూ ఉంటే నీకు అవిశ్వాసులకి ఏం తేడా లేదు ఇంకా. కావున సోదరులారా, అవిశ్వాసుల మాదిరిగా తింటూ త్రాగుతూ ఉండేటటువంటి వ్యక్తులు వారు జిబ్రీల్ అలైహిస్సలాం వారు పెట్టిన శాపానికి అర్హులు. అలాగే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో తెలియజేస్తున్నాడు 59వ సూర 19వ ఆయతలో, వలా తకూను కల్లదీన నసుల్లాహ ఫఅన్సాహుం అన్ఫుసహుం ఉలైక హుముల్ ఫాసికున్. అల్లాహ్ను మర్చిపోయిన వారి మాదిరిగా మీరు తయారవ్వకండి. ఏమంటున్నాడు అల్లాహ్ తాలా? అల్లాహ్ను మర్చిపోయారు కొంతమంది, అలాంటి వారి మాదిరిగా మీరు తయారవ్వకండి. తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళే, వారిని అల్లాహ్ మరిచిపోయే విధంగా చేశాడు. అంటే వారు అల్లాహ్ని మర్చిపోయారు, దాని కారణంగా తమను తామే మర్చిపోయారు. అంటే నేను ఎందుకు పుట్టాను, పుట్టి ఏం చెయ్యాలి, నా పుణ్యాలు ఏంటి, నా పాపాలేంటి, ఏమి వాళ్ళకు పట్టదు. జంతువుల వలె వారి జీవితం గడుపుతూ ఉంటారు. పవిత్రమైన రంజాన్ మాసం వచ్చింది, చాలా పాపాలు చేశాను, నేను ఉపవాసాల నుండి నా పాపాలు తుడిపేసుకోవాలి, తరావీ నమాజులు చదివి పుణ్యాలు పెంచుకోవాలి
అన్న ధ్యాస వాళ్ళకు ఉండదు. అలాంటి దౌర్భాగ్యులలో మీరు ఉండగాకండి. అలాగే సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దగ్గరికి ఇద్దరు వ్యక్తులు ఇస్లాం స్వీకరించారు. ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఇస్లాం స్వీకరించారు. ఇద్దరు కూడా చురుగ్గా అనేక కార్యక్రమాల్లో, దీని యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అయితే ఒక వ్యక్తి యుద్ధంలో షహీద్ అయిపోయాడు, మరో వ్యక్తి సంవత్సరం తర్వాత చనిపోయాడు. తల్హా బిన్ ఉబైదుల్లాకి కల వచ్చింది వాళ్ళిద్దరి గురించి. జన్నత్ దర్వాజా దగ్గర ఉన్నారు. అయితే షహీద్ కంటే ముందు సంవత్సరం తర్వాత మరణించినటువంటి వ్యక్తిని జన్నతులోకి పిలవడం జరిగింది. అతను వెళ్ళిపోయాడు. అతని తరువాత ఇతను జన్నతులోకి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఈ కళ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ప్రస్తావించారు తల్హా బిన్ ఉబైదుల్లా. అల్లా యొక్క ప్రవక్త, షహీద్ కదా ముందు జన్నతులోకి వెళ్ళాలి, కానీ షహీద్ కంటే ముందు ఇతను ఎందుకు జన్నతులోకి వెళుతున్నాడు, కారణం ఏంటి అని అడగగానే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అతనికి 1 సంవత్సరం ఆయుష్ దొరికింది. సంవత్సరంలో అతను 5 పూటల నమాజులు చదివాడు, అతను రమదాను మాసాన్ని పొందాడు, అందులో రోజాలు పాటించాడు, తరావీహ్ నమాజులు చదివాడు, ఖయాముల్ లైల్, లైలతుల్ ఖద్ర్ ఘనమైన రాత్రిని పొందాడు. సంవత్సరం ఆరాధన కారణంగానే అతను ఇతని కంటే, షహీద్ కంటే ముందు జన్నతులోకి వెళ్ళిపోయాడని చెప్పారు. సోదరులారా చూడండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ వ్యక్తితోనైనా సరే పాపం జరిగిపోతే ఆ వ్యక్తి అల్లాహ్ వైపునకు మరలటానికి చక్కగా వుజూ చేసుకొని 2 రకాతుల్ నమాజ్ చదివితే గనక అతని యొక్క పాపాలన్నీ క్షమిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని చెప్పారు. ఒక్క నమాజ్కే, కేవలం 2 రకాతుల్ నమాజ్కే అల్లాహ్ వైపునకు మరలితే అతని పాపాన్ని అల్లాహ్ తఆలా తుడిచిపెట్టేస్తాడు. అలాంటిది సంవత్సరం మొత్తం మీద, సంవత్సరం బ్రతికాడంటే ఎన్ని 1825 ఫర్జు నమాజులు అతనికి దక్కాయి అల్హమ్దులిల్లా. అలాగే 6205 రకాతుల నమాజు అతనికి దొరికింది అల్హమ్దులిల్లా. అలాగే 12410 రుకులు, 12410 సజ్దాలు దొరికాయి అతనికి. మరి ఇంకా ఖురాన్ పారాయణం ఏంటి, జిక్ర్ ఏంటి, అలాగే దాన ధర్మాలు ఏంటి, వుజూ చేయడం ఏంటి, ఎన్ని పుణ్యాలు! సంవత్సరంలో ఇంత ఔన్నత్యం అతనికి లభించింది. ఈ కారణంగానే అతను షహీద్ కంటే ముందు జన్నతులోకి వెళ్ళిపోయాడు అల్హమ్దులిల్లా. ఒక ముస్లిం సంవత్సరం బ్రతికితే ఎంత లాభమో చూడండి. అల్లాహు అక్బర్. షహీద్ అల్లా మార్గంలో పోరాడి చనిపోయినటువంటి వీరుని కంటే ముందు ఒక సాధారణ ముస్లిం జన్నతులకు వెళ్తున్నాడంటే ఇక మీరు అర్థం చేసుకోండి రమదాను మాసం ఎంత గొప్పదో. అల్లాహు అక్బర్. అలాంటి రమదాను మాసంలో నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు షాపులో బిజీగా ఉన్నాను, నేను నమాజుకు రాలేకపోయాను, నేను రోజా పాటించలేకపోయాను, ఇలాంటి కుంటి సాకులు చెప్పినందుకు రేపు తీర్పు దినం రోజున ఈ పుణ్యాన్ని పోగొట్టుకున్నందుకు, నీ పాపాలు కడగేసుకోలేనందుకు అల్లాహ్ దగ్గర ఏడుస్తాం. కానీ ఆ రోజున ఏడ్చినందువల్ల ఎలాంటి లాభం లేదు. అల్లాహ్ తాలా అంటావు, రబ్బనా అఖ్రిజ్నా మిన్హా ఫఇన్ ఉద్నా ఫఇన్నా జాలిమూన్. అల్లాహ్ నన్ను తిరిగి భూలోకానికి పంపించు, ఇప్పుడు నేను పుణ్యకార్యాలు చేసుకొని వస్తాను అంటాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖాల అఖ్షవు ఫీహా వలా తుకల్లిము, నాతో మీరు మాట్లాడొద్దు, దూర్చులై మీరు అగ్నిలోకి వెళ్ళిపోండి అని అల్లాహ్ తాలా అంటాడు. అంటే ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పాపాలు కడిగేసుకునే మార్గాన్ని పెట్టినప్పుడు పాపాన్ని కడిగేసుకోలేదు. ఈ ప్రపంచంలో పుణ్యాలు సంపాదించుకునే మార్గాలను పెట్టినప్పుడు పుణ్యాలను సంపాదించుకోలేదు. మరణం వచ్చిన తర్వాత, తీర్పు దినాన్ని చూసిన తర్వాత, దైవదూతలందరినీ చూసిన తర్వాత, అల్లాహ్ తీర్పు విన్న తర్వాత ఇప్పుడు నేను పుణ్యాలు చేసుకుంటానంటే నీకు ఎక్కడ సమయం దొరుకుతుంది? కావున సోదరులారా, బ్రతికి ఉండగానే పుణ్యాలు సంపాదించుకోవాలి. అలాగే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, బల్ యురీదుల్ ఇన్సాను లియఫ్జుర అమామా. కానీ మానవుడు మాత్రము ఇక మీదట కూడా పాపాలు చేయడానికే ఇష్టపడుతున్నాడే గాని పుణ్యాలు చేయడానికి ఇష్టపడటం లేదు అని అల్లాహ్ తాలా అంటున్నాడు. సయీద్ ఇబ్న్ జుబైర్ రదియల్లాహు అన్హు వారు
రహిమహుల్లాహు గారు తెలియజేశారు, సోదరులారా, మానవుడు పాపం చేయటానికి ఇష్టపడుతున్నాడు, తౌబా చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. వాయిదా మీద వాయిదా వేస్తున్నాడు. పుణ్యాలు తర్వాత సంపాదించుకోవచ్చు, తౌబా తర్వాత చేసుకోవచ్చు అని అంటున్నాడు. కానీ మరణము అతను చెడ్డ పనులు చేస్తున్న స్థితిలోనే కబలించిందంటే అతను నష్టపోతాడు. కావున సోదరులారా, అందుకే పుణ్యకార్యాలు చేస్తూ మరణం రావాలి. ఎవరైనా రోజా పాటిస్తూ మరణం వచ్చిందంటే అతను జన్నత్కి వెళ్ళిపోతాడు. నమాజులో ఉండగా ఎవరైనా చనిపోయినారంటే జన్నత్కి వెళ్ళిపోతాడు. అదే వ్యభిచారం చేస్తూ చనిపోతే నరకానికి వెళ్తాడు. దొంగతనం చేస్తూ చనిపోతే నరకానికి వెళ్తాడు. పుణ్యకార్యాలకు ఉన్నటువంటి ఔన్నత్యం ఎలాంటిదో చూడండి సోదరులారా. కావున రమదాను మాసంలో ప్రతి గడియ, ప్రతి గంట కూడా మనకెంతో విలువైనది. కావున అత్యధికంగా ఖురాన్ పారాయణం చదువుతూ, చేసిన పాపాలకు తౌబా చేసుకుంటూ, జిక్ర్ చేసుకుంటూ, సదకాలు దాన ధర్మాలు చేసుకుంటూ, నమాజులు ఎక్కువ చదువుతూ అల్లాహ్ యొక్క అనుగ్రహంలో మనం జీవితం గడపాలే. కానీ రమదాను మాసంలో కూడా అవిశ్వాసుల మాదిరిగా జీవితం గడిపితే ఇక మనకు జంతువులకి తేడా ఉండదు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమజాన్ మాసం రాగానే తన ఇంటిల్లిపాది అందరినీ కూడా మేలుకొల్పేవారు. తరావీహ్ నమాజులో నిలబడేవారు, ఇంటిల్లిపాది లేపేవారు. కానీ ఈరోజు తండ్రేమో మజీదుకు వస్తాడు, నమాజులో ఉంటాడు, కొడుకు బైక్ షికార్లలో రోడ్డు మీద షికార్లు కొడతా ఉంటారు. సోదరులారా, ఈ సంఘటన మీకు చెప్పాలి. వేంపల్లి జామియా మజీదులో నేను ప్రసంగం చేస్తా ఉన్నాను. ఎప్పుడు? 27వ తేదీ రాత్రి, 27వ రమజాన్కి. పెద్దవాళ్ళందరూ మజీదులో ఉన్నారు, ముసలి వాళ్ళంతా మజీదులోనే ఉన్నారు. యువకులు మాత్రము మజీదు బయట రోడ్డు మీద షికార్లు కొడుతున్నారు. సిఐ గారు వచ్చారు. ఎవరండి మజీద్ పెద్దలు అన్నారు. పిలిచారు, ఎవరు లేరు అక్కడ. కానీ మాతో మాట్లాడారు. చూడండి, ఏదో ఈ రోజు రాత్రికి చాలా ప్రాధాన్యత అంట కదా, చాలా గొప్ప పుణ్యం అంట కదా, కానీ వీళ్ళేంటండి అక్కడ ఈలలు, కేకలు, నీళ్లు చల్లుకుంటున్నారు, వచ్చిపోయే వాళ్ళ బైకుల మీద మట్టి పిల్లలు ఇసురుతున్నారు, ఏంటండి ఇదని చెప్పేసి తలలాడు పెట్టుకుంటారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారో, నీ కొడుకున్నాడు, నీ కొడుకు నమాజుకు తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద లేదా? నీ కొడుకున్నాడు, అతన్ని మసీదుకు తీసుకురావాల్సిన బాధ్యత, అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు గమనించాల్సిన బాధ్యత నీ మీద లేదా? గాలికి వదిలేస్తావా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన కుటుంబంతో సహా తరావీహ్ నమాజులో నిలబడేవాళ్ళు. మరి ఈరోజు మన కుటుంబ బాధ్యత ఏది? నువ్వేమో నమాజుకు వస్తున్నావు, నీ బిడ్డలు ఎక్కడున్నారు? ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి సోదరులారా. అతి పవిత్రమైనటువంటి రమజాను మాసంలో ఉన్నటువంటి ప్రతి సమయం కూడా ఎంతో విలువైనది. ఇక దాని తర్వాత సోదరులారా, తరావీహ్ నమాజులో ఖురాన్ పారాయణం గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 73వ సూర ముజ్జమ్మిల్ లో 4వ ఆయతులో అల్లాహ్ తాలా అంటున్నాడు, ఔ జిద్ అలైహి వరత్తిలిల్ ఖురాన తర్తీలా. ఓ ప్రవక్త, ఈ ఖురాన్ను ఆగి నెమ్మదిగా స్పష్టంగా పఠించు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. చాలా మజీదులలో ఎంత దారుణం అంటే సోదరులారా, కొన్ని వీడియోలు ఫేస్బుక్ లో వచ్చాయి, చూశాను. సూరే ఫాతిహా 3 సెకండ్లకు అయిపోతుంది. అస్తగ్ఫిరుల్లాహ్, ఎంత పాపం ఇది! అల్లాహ్ తాలా ఆర్డర్ వేశారు, ఓ ప్రవక్త, ఔ జిద్ అలైహి వరత్తిలిల్ ఖురాన తర్తీలా, ఖురాన్ను ఆగి నెమ్మదిగా స్పష్టంగా నీటిగా అందంగా పఠించు అన్నాడు అల్లాహ్ తాలా. మనం ఏం చేస్తున్నాం? అయిపోవాలని, తొందరగా అయిపోవాలని టక 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 ఏ విధంగా ట్రైన్ అయితే 190 స్పీడ్ కిలోమీటర్లో దూసుకుపోతుందో ఆ రేంజ్ లో వెళ్ళిపోతా ఉన్నారు. రుకులో కనీసము సుబ్హాన రబ్బియల్ అజీం అని చెప్పే టైం కూడా దొరకట్లేదు. సజ్దాలో సుబ్హాన రబ్బియల్ ఆలా అనే టైం కూడా దొరకట్లేదు. అత్తహియా చదివే టైం కూడా దొరకట్లేదు. ఏం నమాజ్ అది? ఏం నమాజ్ ఇది? కాకి పొడిచినట్టు సజ్దాలు. అలాంటి నమాజును అల్లాహ్ స్వీకరిస్తాడా? నమాజు ప్రశాంతంగా జరగాలి,
ఖురాను అందంగా నీటిగా ఆయుతు విడదీసి బాగా స్పష్టంగా చదవాలి. మరి కొన్ని మసీదులలో ఆఫీస్ జాబుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది పాపం. ఎందుకంటే కొందరు రంజాన్లో ఖురాన్ అంతా అయిపోవాలి అని కొందరు కండిషన్ పెడతారు. ఖురాన్ అంతా అయిపోకపోయినా పర్వాలేదు, బాగా చదివించని కొంతమంది అంటారు. ఇక ఆఫీస్ జాబ్ మధ్యలో నలిగిపోతాడు పాపం. ఏం చెప్పాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సోదరులారా, దీని గురించి మనం తెలుసుకుందాం రండి. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చేవారు. జిబ్రీల్ అలైహిస్సలాం వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం రంజాన్ మొత్తం మీద 2 సార్లు ఖురాన్ చదివి అప్పగించాడు. 2 సార్లు ఖురాన్ చదివి అప్పగించాడు. తరావీహ్ నమాజులో జమాత్తో కాదు, అర్థమైందా? పర్సనల్ గా చదివి వినిపించాడు. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చారు. అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను ఖురాన్ను పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పూర్తి చేయాలనగానే 30 రోజుల్లో పూర్తి చేయన్నారు ప్రవక్త గారు. నాకు అంతకంటే ఇంకా శక్తి ఉంది అన్నారు. అలా అయితే వారం రోజుల్లో పూర్తి చేయన్నారు. నాకు అంతకంటే ఇంకా ఎక్కువ శక్తి ఉందని అన్నారు. అయితే 3 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అనగానే నాకు అంతకంటే ఇంకా శక్తి ఉంది అన్నారు. 3 రోజుల కంటే తక్కువ ఎవరైతే పూర్తి ఖురాన్ చదువుతారో వాళ్ళు ఖురాన్ ఏమీ అర్థం చేసుకోలేరు అని అన్నారు. సోదరులారా, ఆ వ్యక్తికి ప్రవక్త గారు చెప్పింది పర్సనల్ గా చెప్పారు. కానీ జమాత్తో పరిపూర్ణంగా ఖురాన్ రంజాన్ అంతా 30 రోజుల్లో పరిపూర్ణంగా ఖురాన్ కంప్లీట్ కావాలని ఎక్కడ కూడా ప్రవక్త గారు చెప్పలేదు. ఇది ఫర్జు కూడా కాదు. సోదరులారా, ఖురాను రంజాను మొత్తం మీద 30 రోజుల్లో పూర్తి చేసేస్తే ఇలాంటి ప్రతిఫలం ఉందని ఒక్క హదీసు కూడా లేదు. అయితే సోదరులారా, ఎవరైతే ఖురాను మొత్తం 30 రోజుల్లో కంప్లీట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? ఇమాం సాబును 4 గంటలు చదివించాలి తరావీహ్ నమాజ్. నిలబడతారా? అలా అయితే ప్రతిరోజు 3 నుంచి 4 గంటల తరావీహ్ నమాజ్ జరిగిందనుకో, అప్పుడు ఖురాన్ 30 రోజులు పూర్తి అవుతుంది. నిదానంగా స్పష్టంగా చదివినా కూడా. దానికి మీరు సిద్ధమేనా? అయ్యో, 40 నిమిషాలు టైం 5 నిమిషాలు ఎక్కువైనా కూడా ఎంత లంబా సూరాలు చదివించి ఎట్లా హాఫీజ్ సాబ్ అని చెప్పేసి ఆయన మీద గొడవకి వెళ్తారు. అంటే 40 నిమిషాలకు మించి ఎక్కువ ఉండలేరు, ఖురాన్ కూడా పూర్తి కావాలి. ఏంటండి ఇది? ఎలా అవుతుంది అసలు? నువ్వు పూర్తి ఖురాన్ సాధ్యం అయిపోవాలనుకున్నాడు అయితే నిలబడి నమాజ్లో 4 గంటల సేపు అయిపోతుంది ఖచ్చితంగా. నిలబడవు, 40 నిమిషాలే, మళ్ళీ ఖురాన్ కూడా అయిపోవాలి. ఇది సాధ్యము కాదు. కావున జమాత్తో ఇమాం వెనకాల నమాజ్ చదివించేటప్పుడు పరిపూర్ణంగా ఖురాన్ కంప్లీట్ అయిపోవాలని ఎక్కడ కూడా ఆంక్షలు అనేవి లేవు. చేస్తే కనుక అది ఉత్తమమైనది. అయితే ఇప్పుడు అరకుల్లో కొన్ని మసీదులలో 2 గంటలు 2.5 గంటల తరావీహ్ నమాజ్ జరుగుతుంది. వాళ్ళకి సాధ్యం అయిపోయగలుగుతారు. కానీ మనం ఇక్కడ ఎక్కువ సమయం ఉండలేము. ఎందుకంటే చాలా మంది పని బాటలకు పోయి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎక్కువసేపు గంటలు నిలబడాలంటే వాళ్ళకి కష్టం అయిపోతుంది. కానీ ఇస్లాం ధర్మము చాలా సులభమైనటువంటి ధర్మం, చాలా వెసులుబాటుతో కూడుకున్నటువంటి ధర్మం. ఇస్లాం ధర్మం కష్టపెట్టదు సోదరులారా. కావున నిదానంగా, నింపాదిగా, ఉత్తమంగా జరిగిన కాడికి జరగని మంచిగా కిరాత్తో తరావీహ్ నమాజ్ జరగాలి, ఖచ్చితంగా అయిపోవాలి అన్నట్టు కండిషన్ ఎక్కడ కూడా లేదు. సరే, ఇక 4 ఇమాములు దీని గురించి ఏం చెప్పారో మనం ఒకసారి తెలుసుకుందాం సోదరులారా. ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లాహి గారు ఏమంటున్నారంటే, రమదాను మాసంలో పూర్తి ఖురాన్ చదవడము ముస్తహబ్ అని ఆయన చెప్పారు. దేంతో? జమాత్తో అని ఆయన చెప్పలేదు. జమాత్తో ఇమాం వెనకాల ఆయన చెప్పలేదు. నువ్వు పర్సనల్ గా ఇంట్లో కూర్చో, 3 రోజులకి ఖురాన్ అయిప్ చేయి, మంచిదే, అల్హమ్దులిల్లా, తప్పేమీ లేదు. నువ్వు ఒంటరిగా మసీదులో కూర్చో, వారానికి అయిప్ చేయి, తప్పేమీ లేదు, అల్హమ్దులిల్లా. కానీ ఇమాం వెనకాల ఖచ్చితంగా అయిపోవాలన్నటువంటి ఆంక్షలు, కండిషన్లు ఇవి సరైనవి కావు. కాబట్టి ఇమాం అబూ హనీఫా ఏమంటున్నారు? ముస్తహబ్ అన్నారు. అది ఏంటి? జమాత్తో అని ఆయన చెప్పలేదు. అలాగే సోదరులారా, ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారు ఏం తెలియజేశారంటే, రమదాను మాసంలో ఖురాన్ ఎక్కువగా
చదవడము సున్నత్ అయి ఉంది. కానీ ఖురాన్ను తజ్వీద్ లేకుండా అర్థం పర్థం లేకుండా చదవడం మాత్రం తప్పే. అంటే ఆయన ఏమంటున్నారు, ఖురాన్ అతి ఎక్కువగా చదవాలి రంజాన్ లో, కానీ అది తరావీహిలోనే అని ఆయన చెప్పలేదు. మిగతా సమయాల్లో కూడా మీరు ఖురాన్ అత్యధికంగా చదవండి అని చెప్పారు. అలాగే ఇమాం షాఫీ రహ్మతుల్లాహి గారు ఏం తెలియజేస్తున్నారు అనంటే, రమదాను మాసంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి ఖురాన్ను 2 సార్లు జిబ్రీల్ అలైహిస్సలాం వారికి వినిపించారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రమదాను మాసమే ఖురాన్ పారాయణం యొక్క మాసము, కావున ఈ మాసంలో అత్యధికంగా ఖురాన్ చదవాలి అని చెప్పారు. అలాగే ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహ్మతుల్లాహి గారు ఏం తెలియజేశారంటే, సున్నతుల్లే కల్లా అతి ఉత్తమమైనటువంటి సున్నత్ ఏమిటంటే ఖురాన్ ఎక్కువగా చదవడము అని తెలియజేశారు. అయితే తరావీహ్లో ఖురాన్ పూర్తిగా చదవడాన్ని ఆయన ప్రోత్సహించారు. ఇది ఖురాన్ను రంజాన్ మాసంలో తరావీహ్లో కంప్లీట్ చేయడాన్ని ఆయన ఫర్జ్ అని చెప్పలేదు, వాజిబ్ అని చెప్పలేదు. ఆయన ఏమన్నారు, ప్రోత్సహించారు, చదవండి మంచిదని చెప్పారు. కానీ అలా పూర్తి కావాలంటే ఎక్కువ సమయం తీయాలి. దాదాపు 3 నుంచి 4 గంటల సేపు ప్రతిరోజు తరావీహ్లో నిలబడాలి. అలా కానప్పుడు మనం 1 గంట సేపే చదువుకుంటున్నాం కాబట్టి నిదానంగా నింపాదిగా అయిన కాడికి నీటిగా చదువుకోవడంలోనే ఉత్తమము ఉంది సోదరులారా. కావున మనం ఇలాంటి విషయాలను ఖచ్చితంగా గ్రహించి దృష్టిలో పెట్టుకోవాలి తప్ప మనము ఓన్గా ఖురాన్ చదవకుండా అది ఇమాం చదివించలేదని అతని పైన నెట్టటము సరైనటువంటి విషయం కాదు. మీరు ఇప్పుడు జుహర్ నమాజ్కి వచ్చారు, నమాజ్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళగాకండి, కూర్చోండి 1 అర్ధగంట సేపు, 1 పారా చదివేయండి. అలా 30 పారాలు ఉన్నాయి, 30 రోజుల్లో 30 పారాలు పూర్తి చేయండి ఓన్గా. తప్పేముంది? ఇమామే చదివించాలని ఏమైనా కండిషన్ ఉందా? లేదు. మనము కూడా ఓన్గా ఖురాన్ను పూర్తిగా చదువుకోవాలి. కావున సోదరులారా, ఇలాంటి అపోహలు అపార్థాలు కూడా ముస్లిం సమాజంలో చాలా ఉన్నాయి. అందుకోసమే చాలా మంది నమాజ్ అయిపోయిన వెంటనే టకాన మస్జిద్లోంచి బయటికి వెళ్ళిపోతారు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు, మస్జిదులు అంటే ఈ లోకంలో స్వర్గం అని చెప్పారు. స్వర్గంలో ఉండటానికి మనం ఇష్టపడడం లేదు, ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడుతున్నాం. మస్జిదులో నమాజు అయిపోయాయి కానీ టక్కన వెళ్ళిపోతున్నాం మనం. మస్జిదులో ఉంటే కారుణ్యాలు, పుణ్యాలు, దైవదూతల యొక్క దువాలు ఇవన్నీ మనకు లభిస్తాయి. కావున సోదరులారా, రమదాను మాసంలో అపారమైన శుభాలను అల్లా పెట్టాడు. ఈ మాసంలో ఉన్నటువంటి అధిక ప్రాధాన్యత ఏమిటంటే ఖురాన్ అత్యధికంగా చదవడము. దాని ద్వారా అక్షరానికి 10 పుణ్యాలు ఉన్నాయి. ఆ యొక్క లాభాన్ని మనం పొందాలి. కావున ఇక్కడ ఖురాన్ చదివితే అక్షరానికి 10 పుణ్యాలు ఉన్నాయి. మనం చదివితే అక్షరానికి 10 పుణ్యాలు లభిస్తాయి. అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో ఎవరైతే రోజాలు పాటిస్తారో, ఎవరైతే తరావీహ్ నమాజులు చదువుతారో, ఎవరైతే ఖియాముల్ లైల్ జాగారణ చేస్తారో, ఎవరైతే సదకాలు చేస్తారో, ఎవరైతే జిక్ర్ ఖురాన్ పారాయణాలు చేస్తారో అలాంటి వారి యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. అలాంటి వారి యొక్క పుణ్యాలు రెట్టింపవుతాయి. అప్పుడు అల్హమ్దులిల్లా అల్లాహ్ తాలా మనల్ని నరకం నుండి రక్షించి స్వర్గంలో ఉన్నతమైనటువంటి దర్జాలలో మనల్ని ప్రవేశింపజేస్తాడు. సోదరులారా, అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా రానున్నటువంటి అతి పవిత్రమైనటువంటి రమదాన్ మాసాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మన చెడులను, మన తప్పులను, మన పాపాలను మన్నించుగాక. అల్లాహ్ తాలా కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.